దాని తర్వాత మనం ఒకసారి కింద చూసినట్టయితే మెనూ బార్లో కంట్రోల్ ప్యానల్ అనేది ఉంది. కంట్రోల్ ప్యానల్లో మనకి కొన్ని ఆప్షన్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్టయితే కలర్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్టు ఇక్కడ కూడా కలర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు ఆ ఆప్షన్ పైకి మౌస్ తీసుకువెళ్ళినట్టయితే దాంట్లో ఇన్ఫర్మేషన్ మనకి కనపడుతూ ఉంటుంది. సో ఒకటేమో ఆబ్జెక్ట్ లోపల కలర్ ఫిల్ చేయడానికి అయితే, ఒకటి ఆబ్జెక్ట్ అవుట్ లైన్ కలర్ ఫిల్ చేయడానికి. ఇట్లా ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. స్ట్రోక్ వెయిట్ అని కనపడుతుంది మీకు ఇక్కడ. ప్రతి దానికి కూడా మీకు హింట్స్ అనేవి కనపడుతుంటాయి. ఈ హింట్స్ ద్వారా మీరు కొంత సమాచారాన్ని తీసుకోవచ్చు. సో కంట్రోల్ ప్యానల్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మీకు టూల్స్ గురించి ఏం అవగాహన లేదు నాకు తెలుసు, కానీ మీకు అసలు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేశాను, కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చేంజ్ అయినాయి, జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే. మళ్ళీ దీన్ని తీసేస్తాను, డిలీట్ కొట్టేస్తున్నాను, కొట్టగానే ఆప్షన్స్ కొన్ని చేంజ్ అవుతుంటాయి. అంటే ఇక మీ దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని ఆప్షన్స్ స్టాండర్డ్గా ఎప్పుడు ఇట్లాగే కనపడుతుంటాయి, కొన్ని ఆప్షన్స్ మాత్రం మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ మారుతూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే 100కి ఒక 60% వరకు కొన్ని పనులను మీరు ఇక్కడి నుంచే చేసేయచ్చు, మెనూలోకి వెళ్లకుండా, వేరే చోటుకి వెళ్లకుండా. ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ దాని పేరులోనే ఉంది, కంట్రోల్ చేయడం కోసం. ఏదైనా ఒక ఆప్షన్ ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ ప్యానల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మీరు రెగ్యులర్ గా వాడేటువంటి ఆప్షన్స్ లో ఇది ఒకటి. అలాగే టూల్ బాక్స్ కనుక వచ్చినట్టయితే ఏదైనా టూల్ మీదకి ఒకసారి మీరు మౌస్ ను మూవ్ చేస్తే కింద టూల్ టిప్ అనేది కనపడుతుంది. ఆ టూల్ ఏంటి, దాని షార్ట్ కట్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే సెలక్షన్ టూల్, దాని షార్ట్ కట్ వి అని ఉంది. రెండో దానికి వచ్చినట్టయితే డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంది, బ్రాకెట్ లో షార్ట్ కట్ మనకి ఏ అని ఉంది. ఇట్లా ప్రతి టూల్ కూడా మీరు టూల్ నేమ్ షార్ట్ కట్ ఏదన్నా కనుక ఉంటే ఆ షార్ట్ కట్ మనకి డిస్ప్లే అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ విధంగా మనకు ఉంటుంది. అవే కాకుండా కొన్ని టూల్స్ కి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక చిన్న ట్రయాంగిల్ సింబల్ లాంటిది బాటమ్ సైడ్ లో మీకు కనపడుతుంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఆ టూల్ మీద కనుక వెళ్ళి మీరు మౌస్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్, సబ్ ఆప్షన్స్ అంటాం వీటిని, అవి మీకు కనపడతాయి. అలాగే ఇంకా టీలోకి వెళ్ళి ప్రెస్ చేస్తున్నాను నేను, దాంట్లో ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ నాకు కనపడుతున్నాయి. సో ప్రెస్ చేసి అట్లా ఒక సెకండ్ అట్లా హోల్డ్ చేయండి మౌస్ బటన్ని, ఆటోమేటిక్గా మీకు దాంట్లో ఉన్న ఆప్షన్స్ వస్తాయి. అయితే ఈ ఆప్షన్స్ మొత్తాన్ని మీరు కంటిన్యూస్ గా సపరేట్ ప్యానల్ లాగా చూడాలనుకున్నప్పుడు దానికి కంప్లీట్ కుడివైపున మీకు ఒక చిన్న టియర్ ఆఫ్ అంటారు దీన్ని, ఈ ఆప్షన్ ఉంది. దాని మీద కనుక క్లిక్ చేసినట్టయితే అది ఒక సపరేట్ ప్యానల్ లాగా అయిపోతుంది. అప్పుడు మీరు ప్రతిసారి మౌస్ బటన్ ప్రెస్ చేసి ఆప్షన్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వీటన్నిటిని కూడా మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ దీన్ని సపరేట్ చేయడం అంటే ఈ టూల్స్ అన్నిటిని ఏదో చేసేస్తున్నాను అనుకోకండి, ఇవి ఇక్కడే ఉంటాయి. ఒక వర్చువల్ కాపీ క్రియేట్ అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మళ్ళీ అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకసారి మీరు టూల్ బాక్స్ కనుక గమనించినట్టయితే కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్ అంటాం ఈ బటన్ ని. ప్రస్తుతానికి ఎక్స్పాండ్ మోడ్ లో ఉంది, క్లిక్ చేస్తే కొలాప్స్ అయిపోతుంది, సింగిల్ కాలం లో వచ్చింది, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసామంటే 2 కాలం మోడ్ లోకి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీకు ప్యానల్స్ లో కూడా కనపడుతుంది ఎక్స్పాండ్, కొలాప్స్. కొలాప్స్ అంటే ఐకాన్ స్టేట్ లోకి వెళ్తుంది, ఎక్స్పాండ్ అంటే ప్యానల్ మోడ్ లో ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి అనమాట. దీని ఉద్దేశం ఒకటే, మనకి ఎప్పుడైతే మనం కొలాప్స్ చేస్తామో మనకి ఈ స్పేస్, ఇక్కడ ఏదైతే మనం వర్క్ చేసే స్పేస్ ఉందో మనకి అది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కువ స్పేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. స్పేస్ గురించి మాత్రమే ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇవి అంత సిల్లీ కమాండ్స్ అని అనుకోవద్దు. మీరు వర్క్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అయ్యేటువంటి విషయాలు. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఇవి జూమ్ అనేది ఉంటుంది మనకి, అదే విధంగా ఆర్ట్ బోర్డ్ నావిగేషన్ ఇవన్నీ కామన్, స్క్రోల్ బార్స్ కామన్. ఇంకా ప్యానల్స్ కనుక వచ్చినట్టయితే ప్యానల్స్ లో మనకి ప్యానల్ గ్రూప్స్ అంటాం వీటిని. చూడండి ఇక్కడ మీరు గమనించినట్టయితే కలర్ ప్యానల్, కలర్ గైడ్ రెండు కూడా గ్రూప్ అయింది మనకి. దీని మీద క్లిక్ చేస్తే ఆ ప్యానల్ మనకు కనబడుతుంటుంది. చూడటానికి ఇక్కడ 2 ప్యానల్స్ ఉన్నాయి కానీ ఒక్క ప్యానల్ మాత్రమే ఏదైనా ఒకసారి కనపడుతుంది మీకు. సో ఈ 2 ప్యానల్ని మీరు చూడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి సపరేట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యానల్. సో ఉదాహరణకి ఈ ప్యానల్ మీరు సపరేట్ చేయాలంటే మౌస్ ని ప్యానల్ మీద తీసుకురండి, బటన్ ప్రెస్ చేసి ప్యానల్ పక్కకు లాగేసేయండి, ఫినిష్ అయిపోయింది, ప్యానల్ సపరేట్ అయిపోయింది. అలాగే కలర్ గైడ్ కూడా నాకు కావాలి సపరేట్ గా అన్నప్పుడు పట్టుకొని క్లిక్ చేసి సపరేట్ డ్రాగ్ చేయండి. అయితే ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే ఈ ప్యానల్ ని డ్రాగ్ చేసేటప్పుడు ఈ ఏదైతే మనకి టైటిల్ రో ఏదైతే ఉందో ఆ ఏరియాలో పట్టుకొని డ్రాగ్ చేస్తాం మనం. సహజంగా వేరే ఏరియాలో పట్టుకొని డ్రాగ్ చేస్తే ఉపయోగం ఏం లేదు. సో అది నాకు తెలిసి విండోస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది పెద్ద విషయం అయితే కాదు, కానీ అది కూడా అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నాం. సో ఇది పట్టుకొని మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తారో చూడండి, నేను ఎప్పుడైతే ఎడ్జ్ని టచ్ చేస్తున్నానో డ్రాగ్ చేస్తూ ఆటోమేటిక్గా స్నాప్ అయిపోతుంది, దానికి అటాచ్ అవుతుంది. అంటే ఒక రకంగా మ్యాగ్నెటిజం, మనకి ఎట్లయితే అయస్కాంతం
పనిచేస్తుందో ఇనుము అయస్కాంతం, ఆ విధంగా ఈ ఎడ్జ్ మీదకి తేగానే దానికి అటాచ్ అయిపోతుంది. గమనించండి, అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ప్యానల్స్ కూడా అటాచ్ అయ్యి ఒకేసారి మూవ్ అవుతున్నాయి, అతికించబడినట్టు అయిపోయింది. ఇంకొక తమాషా ఏంటంటే, మీకు ఇంతకుముందు మీరు కలర్ ప్యానల్ కానీ కలర్ గైడ్ కానీ ఏదో ఒకటే చూడగలిగారు, ఇప్పుడు 2 కనపడుతుంది. ఇట్లా మీరు ప్యానల్స్ కూడా మీకు నచ్చినట్టుగా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని ప్యానల్స్ అన్ని సమయాల్లో అవసరం ఉండవు కాబట్టి, మీకు ఏ ప్యానల్స్ అయితే అవసరం అవుతాయో వాటిని మాత్రమే ఇట్లా అరేంజ్ చేసుకొని మిగిలిన అవసరం లేనటువంటి ప్యానల్స్ అన్నిటిని కూడా మీరు సపరేట్ చేయొచ్చు, వాటిని క్లోజ్ చేసేసేయచ్చు. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇట్లా చేసిన తర్వాత అనుకోండి, ఉదాహరణకి మీరు ప్యానల్స్ అన్నిటి మీకు నచ్చినట్టుగా ఏవో మార్పులు చేసేసి ఇట్లా పెట్టేశారు. మళ్ళీ ఒక్కసారి ముందు ఉన్న పద్ధతిలోకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం వాడేటువంటి ఆప్షన్స్. రకరకాల వీటిని ప్రీసెట్స్, వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అంటాం. వీటిలో మనకి ఎసెన్షియల్స్ అని, ఆటోమేషన్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంచుకోవడానికి అడోబ్ వాళ్ళు కొన్ని ఆల్రెడీ మార్కెట్లో ఏవైతే మార్కెట్లో అవసరాలు ఉంటాయో వాటిని ఉద్దేశించి కొన్ని పెట్టడం జరిగింది. వీటిలో మీ అవసరానికి సంబంధించిన ఏది లేకపోతే మీకు నచ్చినట్టుగా ప్యాలెట్స్ని మీరు అరేంజ్ చేసుకొని న్యూ వర్క్ స్పేస్ అని మీరు ఒక పేరు ఇవ్వచ్చు. అది నేను చూపిస్తాను ఎలా అనేది. దానికి ముందు వెబ్ మీద క్లిక్ చేస్తున్నాం. వెబ్ ప్యాలెట్స్ అంటే వెబ్ డిజైనింగ్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వెబ్కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే మేజర్గా హైలైట్ అవుతాయి, ఇక్కడ అవి కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒకసారి టైపోగ్రఫీ చూస్తే టైపోగ్రాఫర్స్ ఉంటారు, కొంతమంది టెక్స్ట్ని క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, ఫాంట్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఫాంట్స్ సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే కనపడతాయి. ట్రేసింగ్, కొంతమంది ఆర్టిస్టులు పేపర్ మీద డ్రా చేసిన తర్వాత సాఫ్ట్వేర్లోకి వచ్చి ఇక్కడ ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ట్రేసింగ్ ఆప్షన్స్ మాత్రమే కనపడతాయి. ఇట్లా ఒక్కొక్కరు అవసరానికి తగ్గట్టు ప్రింటింగ్ అండ్ ప్రూఫింగ్ అని, పెయింటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే లేఅవుట్స్ అంటే ఏమన్నా బ్రోషర్స్, అలాగే పబ్లిషింగ్ మెటీరియల్ చేసే వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఉదాహరణకి మనం ఫస్ట్ వీడియోలో ఉన్నాం కాబట్టి మనకి ఏ ఇండస్ట్రీతో సంబంధం లేదని అనుకున్నాం కాసేపు. అట్లాంటప్పుడు ఎసెన్షియల్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఎసెన్షియల్స్ నేను మార్చేశాను కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎసెన్షియల్స్లోకి వచ్చి రీసెట్ ఎసెన్షియల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని కనుక క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్తుంది. ఇవే ఆప్షన్స్ మనకి విండో మెనూలో కూడా మనకి కనపడతాయి. వర్క్ స్పేస్లో కనుక వచ్చినట్టయితే సేమ్ ఆప్షన్స్, ఎటువంటి మార్పు లేకుండా అవే ఉంటాయి. ఎక్కడి నుంచి మీరు యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. అయితే ఇందాక నేను అన్నట్టుగా మనకు కావాల్సినట్టుగా వర్క్ స్పేస్ని ఎలా మనం క్రియేట్ చేయొచ్చు అనేది ఒక డౌట్ ఉంటుంది సహజంగా. అన్నప్పుడు మొట్టమొదటిగా నేను ఏం చేస్తానంటే, ఈ కుడి వైపు ఉన్నటువంటి ప్యాలెట్స్ని సపరేట్ చేశాను, అలాగే ఎడం వైపు ఉన్నటువంటి టూల్ బాక్స్ని సపరేట్ చేశాను. ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే, అనుకోండి ఉదాహరణకి మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజర్ అని అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ యూజర్ అయినప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు రైట్ హ్యాండ్ యూజర్ని, అందుకని నాకు టూల్ బాక్స్ లెఫ్ట్లో ఉంది, ప్యానల్స్ రైట్లో ఉంది సహజంగా. లేదు మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజర్ అనుకోండి, మీకు టూల్స్ రైట్ సైడ్లో చూడాలనుకుంటున్నారు, ప్యానల్స్ లెఫ్ట్లో అనుకున్నారు అన్నప్పుడు ఈ విధంగా నేను అరేంజ్ చేసేసాను. ఇట్లా మనం అరేంజ్ చేసుకున్న దాన్ని పర్మనెంట్గా స్టోర్ చేయాలి. నెక్స్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు నాకు ఇది రావాలనుకుంటే మీరు ఎసెన్షియల్స్ ఇక్కడ నుంచి కానీ, లేదంటే విండోలోకి వెళ్ళి వర్క్ స్పేస్ నుంచి కానీ న్యూ వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ప్రస్తుతానికి నేను ఇస్తున్నా అంటే లెఫ్ట్ హ్యాండెడ్ అనే పేరు పెట్టి ఓకే అంటున్నాను. అయిపోయింది, రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అని నేమ్ వచ్చేసింది. మళ్ళీ ఏ సమయంలో అయినా సరే మళ్ళీ మీరు ఎసెన్షియల్స్కి వెళ్ళాలనుకుంటే దాన్ని క్లిక్ చేయొచ్చు. రీసెట్ అనేసేద్దాం, రీసెట్ ఎసెన్షియల్స్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లెఫ్ట్ హ్యాండెడ్కి వెళ్దాం. వర్క్ స్పేస్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా మీరు లెఫ్ట్ హ్యాండెడ్ యూజ్ చేయొచ్చు. వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి నచ్చినట్టుగా వర్క్ స్పేస్ని అరేంజ్ చేసుకొని దాన్ని క్రియేట్ చేయొచ్చు. నేను మళ్ళీ రీసెట్ ఎసెన్షియల్స్కి వెళ్ళిపోయి రీసెట్ ఎసెన్షియల్స్ అంటున్నాను. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండెడ్ స్పేస్ నాకు అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇందాక మనం యూజ్ చేసింది న్యూ వర్క్ స్పేస్ అని యూజ్ చేసాం. దాని కిందనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మేనేజ్ వర్క్ స్పేసెస్ అని ఉంటుంది. అది కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఎన్ని, ప్రస్తుతానికైతే ఒకటే ఉంది, ఒక్కొక్కసారి మనకు నచ్చినటువంటి వర్క్ స్పేసెస్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఎన్ని వర్క్ స్పేస్లు క్రియేట్ చేస్తే అన్ని వర్క్ స్పేస్లో ఆ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది. ప్రస్తుతానికి లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి నాకు అవసరం లేదనుకున్నాను, డిలీట్ కొట్టేస్తున్నాను. ఆర్ యూ ష్యూర్? ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు వెళ్ళి కనుక ఒకసారి చూసుకుంటే మీకు లెఫ్ట్ హ్యాండెడ్ ఇక్కడ ఉండదు, ఎందుకంటే మనం ఇప్పుడే డిలీట్ చేసేసాం. ఈ విధంగా మనం వర్క్ స్పేస్ని మనకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యానల్స్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, కొలాప్స్ చేయొచ్చు. ప్యానల్ని సపరేట్ చేయాలంటే ఇక్కడ పట్టుకుని సపరేట్ చేసేయచ్చు. ఏదైనా ప్యానల్ క్లోజ్ అయ్యి ఉంటే మళ్ళీ ఓపెన్ చేయాలంటే విండో మెనూలోకి వచ్చి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే టూల్ బాక్స్ని కూడా మనం కొలాప్స్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. ఏదైనా టూల్ గురించి ఒక సమాచారం మనకు కావాలనుకున్నప్పుడు దాని మీద మౌస్ పాయింటర్ తీసుకెళ్తే టూల్ సమాచారం వస్తుంది. టూల్లో ఉన్నటువంటి ఇతర టూల్స్ని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద మౌస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా అవన్నీ యూజ్ చేయొచ్చు. దీన్ని ఒక సపరేట్ ప్యాలెట్గా చూడాలనుకున్నప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి
ట్రయాంగిల్ సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా దాన్ని సపరేట్ చేయొచ్చు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ మనకి ఇంటర్ఫేస్లో మనకి కనపడటం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో మీకు ఏమవుతుందంటే టూల్ మీదకి మౌస్ తీసుకురాగానే దాని ఇన్ఫర్మేషన్ కనపడదు మీకు. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఒక అనుమానం రావాలి మీకు. సెట్టింగ్స్ ఎవరైనా మార్చి ఉండొచ్చు. ఆ సెట్టింగ్స్ మార్చినప్పుడు మళ్ళీ మనం నార్మల్ పొజిషన్కి ఎట్లా తీసుకోవాలనేది మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఆప్షన్ ద్వారా చూపిస్తాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో రకరకాల ఆప్షన్స్ మళ్ళీ మీకు కనపడతాయి. జనరల్ దగ్గర నుంచి సెలక్షన్, టైప్, యూనిట్స్, రకరకాల ఆప్షన్స్ కనపడతాయి. కానీ ప్రస్తుతానికి మనం జనరల్లోకి వెళ్తున్నాం. దీనికే షార్ట్ కట్ కంట్రోల్ కీ కూడా ప్రెస్ చేయొచ్చు. జనరల్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్ మనం షో టూల్ టిప్స్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. దీన్ని ఎవరైనా ఆఫ్ చేశారంటే నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చి కనుక మౌస్ మూవ్ చేసినట్టయితే దాని టూల్ టిప్ ఇన్ఫర్మేషన్ మీకు కనపడదు. ఇటువంటి సమయంలో మీరు సాఫ్ట్వేర్లో ఏదో లోపం ఉంది, లేకపోతే రాంగ్ ఇన్స్టలేషన్ అయింది, ఇట్లాంటి అనుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీని మీదకి మీ మనసు వెళ్ళాలి. మీ డౌట్ దేని మీద రావాలంటే ప్రిఫరెన్సెస్ ఎవరైనా చేంజ్ చేస్తుంటారని డౌట్ రావాలి. సో అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ జనరల్లోకి వచ్చేసి టూల్ టిప్ని ఆన్ కనుక చేసి ఓకే అన్నట్టయితే నెక్స్ట్ టైం మరలా మీరు ఆ టూల్ మీదకి వెళ్ళినట్టయితే టూల్ టిప్ అనేది కనపడుతుంది. ఇదే కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి యూజర్ ఇంటర్ఫేస్ ఇటువంటి బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్ ఉంటే నచ్చలేదు అనుకున్నాం. అటువంటిప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఎంత డార్క్నెస్ కావాలి, ఎంత బ్రైట్నెస్ కావాలి, ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యూర్ డార్క్, కొంతమందికి బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ ఇంటర్ఫేస్లో వర్క్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళకి డార్క్ పెట్టుకోవడం మంచిదే. కొంతమంది లైట్ బ్యాక్గ్రౌండ్ మీద వర్క్ చేయడానికి ఇష్టపడవచ్చు. అట్లాంటి వాళ్ళకి లైట్. సార్ నేను కొంచెం డార్క్ కొంచెం లైట్ అంటే గ్రేలో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నాను. సో లీవ్ ఇట్ ఇన్ ద సెంటర్, లేదా పర్సంటేజ్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అది మనం క్లిక్ చేస్తే అంతకే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో లేదంటే మనం డైరెక్ట్గా అవుట్ సైడ్ ఎలా ఉండాలి, గ్రే కలర్ ఉండాలా, మ్యాచ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ని మ్యాచ్ అయ్యే విధంగా ఉంచమంటే ఆ విధంగా ఉంచుతుంది. లేదంటే మీకు నచ్చినటువంటి కలర్ కావాలి, వైట్ కావాలి, ఆర్ట్ మోడ్ అవుట్ సైడ్ అది యూజ్ చేస్తుంది. సహజంగా మనం మ్యాచ్ యూజర్ ఇంటర్ఫేస్ బ్రైట్నెస్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా మనం ఎడిట్ మెనూ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి చేసుకుంటాం. కానీ ప్రస్తుతానికి నేను మీకు టూల్ టిప్స్ మరియు యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించినవి మాత్రమే చెప్పాను. మిగిలినవన్నీ కూడా మీకు రాబోయే క్లాస్లో ఒక సపరేట్ వీడియోలో మీకు ఇన్ డెప్త్ ప్రిఫరెన్సెస్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ చాలా క్లియర్గా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఈ క్లాస్లో మీరు ఇల్లస్ట్రేటర్ ఓపెన్ చేసిన తర్వాత దేన్ని ఏమని అంటాం, ఏది ఎక్కడ ఉంది, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, సమ్ బేసిక్ ఆపరేషన్స్, ఇంటర్ఫేస్ కలర్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఇంటర్ఫేస్ కలర్తో పాటు టూల్ టిప్స్ ఏమైనా ఉంటే వాటిని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రాథమికమైనటువంటి అలాగే మరి ముఖ్యమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనం సెలక్షన్స్ అనే టాపిక్ మీద వెళ్దాం. థ్యాంక్ యూ. నమస్తే.